హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీలో ఎంతమందికి ఊరికే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టాలి అనిపిస్తోంది? కరెక్టే వింటున్నారు. అంటే మీ ఫుడ్ క్రేవింగ్స్ ఏ లెవెల్లో ఉన్నాయి? మీరు ఆ థాట్ వచ్చింది ఆర్డర్ పెట్టుకోవాలి అని ఇమ్మీడియట్గా ఆర్డర్ చేస్తున్నారా, లేకపోతే ఆగి ఆలోచించి ఆ డిసిషన్ తీసుకుంటున్నారా? నేను ఎందుకు స్విగ్గీ గురించి చెప్తున్నాను అంటే, స్విగ్గీ జొమాటో ఫుడ్ ఆర్డర్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మన బాడీలో కార్టిజోల్ అనే కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మార్నింగ్ టు ఈవినింగ్ లోపల మనం చేసే డైలీ యాక్టివిటీస్లో కంపల్సరీ స్ట్రెస్ రిలేటెడ్ డెసిషన్స్ ఉండుంటాయి. బట్ ఒక మూమెంట్లో మనం ఎగ్జాస్ట్ అయిపోతాం. ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు మన బాడీ ఏమంటుందంటే, ఇన్స్టెంట్ క్రేవింగ్స్ కోసం మనకు కెమికల్ రిలీజ్ చేస్తుంది. అది మనకి ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ క్రియేట్ చేయాలి, అంటే అది రిలీజ్ కావాలి మనకి. దానికోసం అది ఏం చేస్తుందంటే, ఇన్స్టెంట్గా ఫ్యాట్ కానీ లేకపోతే షుగర్ కానీ సాల్ట్ క్రేవింగ్స్ కానీ స్టార్ట్ చేస్తుంది. ఆ మూమెంట్లో మనం ఇలా ఓపెన్ చేసి ఇలా ఆర్డర్ పెట్టేయకుండా నేనేం చెప్తానంటే, దానికి ఒక సొల్యూషన్ ఉంది. 4-7-8 అనే ఒక ఫార్ములా, అదొక బ్రీతింగ్ టెక్నిక్. ఏం చేయాలి అంటే, 4 సెకండ్స్ పాటు ఇన్హేల్, 7 సెకండ్స్ హోల్డ్ అండ్ 8 సెకండ్స్లో రిలీజ్ చేయండి, ఎక్సేల్ చేయండి. ఇలా 4-7-8 తీసుకున్న తర్వాత ఫుడ్ ఖచ్చితంగా మీకు కావాలి అని అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇలా మీరు చేయటం వల్ల ఆ 4 సెకండ్స్ ఆఫ్ ఇన్హేల్ చేస్తున్నప్పుడు జస్ట్ ఆలోచించండి, నిజంగా నాకు ఇప్పుడు ఫుడ్ ఆకలేసి ఆర్డర్ పెడుతున్నామా, ఇంట్లో ఎవరికైనా నిజంగానే అత్యవసర పరిస్థితుల్లో మనం ఫుడ్ ఆర్డర్ పెడుతున్నామా, లేదు జస్ట్ ఆ క్రేవింగ్స్ కోసం పెడుతున్నామా? వారానికి ఒకసారి లేదా మాక్సిమం ట్వైస్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం తప్పు కాదు. బట్ డైలీ ట్వైస్ ఆర్డర్ పెడుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు మీరు ఒక డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్టే. సో జస్ట్ టేక్ ఎ పాజ్. 4-7-8 ఫార్ములా యూస్ చేయండి. చెక్ చేయండి ఆ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ టైంలో బ్రీతింగ్ టెక్నిక్ కరెక్ట్గా చేస్తున్నప్పుడు 90% మీకు మీరే కంట్రోల్ చేసుకోగలుగుతారు. వర్స్ట్ కేసెస్, ఎస్ రియల్లీ నాకు ఆకలేస్తుంది అన్నప్పుడు ప్లీజ్ గో అహెడ్. బట్ ఆ బ్రీతింగ్ టెక్నిక్లో మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది, అది ఓన్లీ క్రేవింగ్సా లేకపోతే మీ నెసెసిటీ అని. రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.